and subscribe to Vishwasam.in. కొత్తగా సీఎం అయ్యాడు, ఇంతకు ముందు మంత్రిగా కూడా చేయలేదు, అనుభవం లేదు అనుకున్న వాళ్ళకి రేవంత్ వ్యూహం చూసి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. శాఖల కేటాయింపులు చూశాక రేవంత్ పార్టీలో ఉన్న సీనియర్లకు చాలా టాక్టికల్ గా చెక్ చెప్పినట్టు కనిపిస్తోంది. ఎలాగో చూద్దాం. రేవంత్ అనుభవం తక్కువే కావచ్చు, కాంగ్రెస్ లోకి కూడా కొత్తగా వచ్చి ఉండొచ్చు, ఇప్పటి వరకు అధికారం చూసి ఉండకపోవచ్చు, కానీ పావులు ఎలా కదపాలో, ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టాలో మాత్రం రేవంత్ కి ఖచ్చితంగా తెలుసు. కేబినెట్ కూర్పు జరిగిన తీరే దానికి ఎగ్జాంపుల్. సీఎం రేసులో మేము ఉన్నామని చెప్పుకున్న సీనియర్లను, అధిష్టానం దగ్గర పలుకుబడి ఉందని చెప్పుకు తిరిగిన వాళ్లను, ఎప్పుడైనా మేం పదవిలోకి రావచ్చు, ఇది కాంగ్రెస్ అంటున్న వాళ్ళ కాళ్ళకి బంధం వేశారు. ఎలాగంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 6 ఏళ్ల పాటు పిసిసి చీఫ్ గా పనిచేసిన నాయకుడు, కాంగ్రెస్ రాజకీయం బాగా తెలిసినవాడు, పైగా విపక్షంలో ఉండగా అధికార పక్షంతో పాటు అందరితోనూ ఓ లెక్క ప్రకారం మసలుకున్నవాడు. అలాంటి ఉత్తమ్ కి ఇప్పుడు నీటిపారుదల శాఖ వచ్చింది. మెరక రాష్ట్రం తెలంగాణలో నీటిపారుదల శాఖ చాలా కీలకం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద ఆందోళనలు, అభ్యంతరాలు ఉన్నప్పుడు మరీ ముఖ్యం. అది కాక కేసీఆర్ తో పాటు అప్పటి ఆర్థిక లావాదేవీలు చూసిన వాళ్లలో ఉత్తమ్ సన్నిహితంగా మెలిగారని చెప్తారు కొంతమంది. ఇలాంటి సమయంలో ఉత్తమ్కే నీటిపారుదల శాఖ పగ్గాలు ఇచ్చేసరికి ఎటూ పాలుకోని పరిస్థితి. ప్రాజెక్టుల పగుళ్లపై విచారణకు ఆదేశిస్తాం, నిజాలు తేలుస్తామని ఉత్తమ్ చెప్పడం, రాబోయే సిలబస్ ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. అంటే ఉత్తమ్ కి చెక్ పెట్టి నీటిపారుదల శాఖ లాంటి కీలకమైన విభాగాన్ని చేతబెట్టి రేవంత్ ఆయన్ని ఫుల్లుగా బిజీగా పెట్టేశారు. పైగా ఎక్కడ తేడా కొట్టినా ఈ సీనియర్ కి తేడా వస్తుందనేది ఖాయం. ఇక భట్టి విక్రమార్క సీఎం రేసులో నేను ఉన్నా, ఏమైనా జరగొచ్చు అని చివరి నిమిషం వరకు ఆశలు పెట్టుకున్న నాయకుడు భట్టి. ఇప్పుడు ఆర్థిక శాఖ లాంటి ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు కొత్తగా 46,000 కోట్లు కావాలి. ఆదాయం కొత్తగా రాదు, పథకాలు మాత్రం కొత్తగా అమలు కావాలి. ఈ రెండూ జరగాలి అంటే విశ్వ ప్రయత్నం చేయాలి ఆర్థిక మంత్రి. ఏదైనా తేడా వచ్చిందంటే ఆయన చేయలేకపోతున్నాడు అనేస్తారు. పైగా తొలిసారి మంత్రి అయిన భట్టి ఇప్పుడు ఆర్థిక శాఖను సంభాళించడం అంత తేలికైన వ్యవహారం అనుకోవడానికి లేదు. అంటే రేవంత్ ఇక్కడ కూడా అడ్వాంటేజ్ పొజిషన్ లోనే ఉన్నాడు. ఇక శ్రీధర్ బాబు సంగతి, నేను కాంగ్రెస్ లో చాలా మంది కంటే సీనియర్ని అని శ్రీధర్ బాబు అన్నప్పుడల్లా రేవంత్ జూనియర్ అని చెబుతున్నట్టుగానే ఉండేది. ఇప్పుడు ఈ సీనియర్ శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ వచ్చింది. ఐటీ అంటే కేటీఆర్ఏ. ఆయన భాష, దూకుడు అబ్బో అద్భుతం అనిపించేంతలా ప్రచారం చేసుకుని ముద్ర వేసుకున్నారు 10 ఏళ్లు. పైగా ఆయన ముఖ్యమంత్రి కొడుకు కూడా అయ్యేసరికి పూర్తి ప్రాధాన్యం, నిర్ణయాధికారం, పబ్లిసిటీ దక్కాయి. కేటీఆర్ అంత పాపులర్ కావడానికి ఇదే కారణం. అదే ఇప్పుడు శ్రీధర్ బాబుకి కష్టం. ఎందుకంటే ఈయన కేవలం ఒక మంత్రి, నిర్ణయాధికారం అంతా సీఎం చేతిలో ఉంటుంది. పైగా అప్పటి ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యాలు కూడా వేరుగా ఉంటాయి. ఇలాంటి లిమిటేషన్లను తట్టుకొని నెగ్గుకు రావడం శ్రీధర్ బాబుకు కత్తి మీద సామే. ఇక లిస్ట్ లో ఉండే మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకు ముందు పరిపాలనలో అనుభవం లేదు. పైగా గృహ నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది. అడిగిన వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామంది. స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు లాంటి స్కీములు చాలా పెట్టింది. పైగా రెవెన్యూ కూడా ఉంది. ఇలాంటి శాఖలను సమర్థించుకుంటూ నెట్టుకు రావాల్సిన బాధ్యత పొంగులేటి పైన ఉంది. నేను కాంగ్రెస్ లో ఎలాగోలాగా బతికేయడానికి రాలేదు, నా సత్తా చూపిస్తా అనే పొంగులేటికి ఇప్పుడు ఇది పెద్ద సవాలే. ఈ రకంగా చూస్తే రేవంత్ పార్టీలో సీనియర్లను, కేబినెట్ లో కొరుకుడు పడరు అనుకున్న వాళ్ళని శాఖల కేటాయింపుతో వ్యూహాత్మకంగా హ్యాండిల్ చేశారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో లేటెస్ట్ ఎగ్జాంపుల్. రేవంత్ పరిపాలనతో పాటు రాజకీయం పైన కూడా గట్టిగా దృష్టి పెడతారు అని ఈ పదవుల పంపకాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చేమో. మీకు కూడా ఇలాగే అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.